మహాపరిశుద్ధుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన ఓ పరమప్రభువా, పరిశుద్ధాత్మ దైవమా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మా కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రభువా, పరమదేవ, పరిశుద్ధ గ్రంథములో యూదా ఇశ్రాయేలు వారి పరిపాలనా కాలములో మీరు ఏర్పరచుకున్న ఏలియా, ఎలీషా, నాతాను అనే ప్రవక్తల గురించి మేము ధ్యానం చేయాలని అభిలాష కలిగి ఉండగా, యేసయ్యా, మీరే మాకు తోడై ఉండి వాక్యములోకి నడిపించండి. యేసు ప్రభువా, మీ పరిచర్య నిమిత్తము మీరు అభిషేకించుకున్న ఏలియా, ఎలీషా ప్రవక్తలు మీకు చేసిన పరిచర్యను గురించి, మీ నామములో వారు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములలో ఎలీషా ప్రవక్త గారిని గురించి మేము ధ్యానం చేయబోయే మీ సత్య వాక్కులను ఆదరించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఆ విధంగానే తండ్రి, మాకందరికీ కూడా పుటమ వేయబడిన మీ జీవము గల మాటలను మేమంతా అర్థం చేసుకుంటానికి తగిన బుద్ధి, జ్ఞాన వివేకములను, వినగలిగిన చెవులను, గ్రహించగల మనస్సును వింటున్న మాకందరికీ అనుగ్రహించండి దేవా. మీ వాక్యములోకి మమ్మల్ని ముందుకు నడిపించండి. మీ సేవకులైన ఏలియా, ఎలీషాల మాదిరిగా సామాన్యులమైన మేము కూడా మీ యందు భయభక్తులు కలిగి సత్ప్రవర్తన కలవారమై మీ యందు పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం దైవ సేవకుడైన ఎలీషా ప్రవక్త గారిని గురించి 2 భాగాలుగా విందామండి. వినుచున్న వారికి అందరికీ యేసునామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఘనత, మహిమ, ప్రభావములు ఆ దేవాది దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం జీవము గల దేవుని వాక్యములు ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథములో ప్రవక్తల పేర్లను బట్టి ఎన్నో గ్రంథాలు వ్రాయబడ్డాయి, కానీ కొంతమంది ప్రవక్తల పేర్లను బట్టి గ్రంథాలు వ్రాయబడి ఉండలేదు. ప్రవక్తల పేర్లను బట్టి గ్రంథాలు వ్రాయబడినా వ్రాయబడకపోయినా వారంతా దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలే. వారి పేర్లతో గ్రంథాలు వ్రాయబడని ప్రవక్తలు ఎవరంటే ఏలియా, ఎలీషా, నాతాను అనే గొప్ప ప్రవక్తలు ఉన్నారు. దేవుడు ఏలియా, ఎలీషాను యూదా ఇశ్రాయేలు వారి రాజుల పరిపాలనా కాలంలో ఏర్పరచుకున్నాడు. అలాగే నాతాను ప్రవక్తను దావీదు మహారాజు పరిపాలనా కాలంలో ఏర్పరచుకున్నాడు. వీరి పేర్ల మీద ప్రత్యేకంగా గ్రంథాలు వ్రాయబడలేదు, కానీ ఇశ్రాయేల్ రాజుల పరిపాలనా కాలంలో దేవుడు వీరిని ఏర్పరచుకున్నాడు. వీరు కూడా దేవుని చిత్తము చొప్పుననే రాజుల కాలములో దేవుని పని చేశారు. మనం ఇంతకు ముందుగా ఏలియా గారిని గురించి, ఆయన చేసిన మిరాకిల్స్ని గురించి, ఆయన చేసిన దేవుని పరిచర్య అంతటిని గురించి మనం విన్నామండి. ఇప్పుడు దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ఎలీషాను అభిషేకించిన విధానం గురించి, ఆయన చేసిన దేవుని పరిచర్యను గురించి, ఆయన చేసిన మిరాకిల్స్ని గురించి కూడా మనం 2 భాగాలుగా విందామండి. దేవుడు ఏలియా ప్రవక్త గారిని పరమునకు తీసుకొనక ముందు దేవుడు ఏలియాతో మాట్లాడుతూ, ఏలియా, నీవు పరమునకు రాకముందు నీకు బదులుగా ఒక ప్రవక్త ఉండాలి కనుక షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకించు అని చెప్పాడు. అలాగా ఏలియా ప్రవక్త గారు దేవుని ఆజ్ఞ చొప్పున ఎలీషా కొరకు వెళ్ళిచుండగా మార్గంలోనే పొలములో ఎలీషా కనిపించాడు. ఏలియా ఎలీషా దగ్గరకు వచ్చేటప్పటికీ ఎలీషా తనకు ఉన్న 12 అరకలలో ఒక అరకతో పొలమును దున్నుతూ కనిపించాడు. అప్పుడు ఏలియా దగ్గరకు వెళ్ళి తన దుప్పటిని ఎలీషాపై వేశాడు. అది గమనించిన ఎలీషా దేవుడు తనను వాడుకోవటానికి పిలుస్తున్నాడు అని గ్రహించి అరకను అక్కడే వదిలి ఏలియాతో ఇలాగా విన్నవించుకున్నాడు. నా ఏలినవాడా, నేను ఇప్పుడే పోయి నా తల్లిదండ్రులకు ముద్దు పెట్టి వచ్చి నిన్ను వెంబడిస్తాను అని చెప్పగా, ఏలియా, నా వలన నీకు ఎలాంటి అభ్యంతరం లేదు, పోయి రమ్మని సెలవిచ్చాడు. అంతటా ఎలీషా పరుగున వెళ్ళి ఆ అరకను కట్టెలుగా మార్చి అరక ఎద్దులను వధించి అదే అరక కట్టెలతో వంట చేసి జనులందరికీ విందు చేసి తల్లిదండ్రులకు ముద్దు పెట్టి వేగముగా ఏలియా దగ్గరకు పరుగున వచ్చి వెంబడించాడు. ఆ విధంగా ఆ రోజు నుండి ఎలీషా సమస్తము వదిలి వెనుకకు తిరిగి చూడకుండా తన గురువుగారైన ఏలియాను వెంబడించాడు. అయితే ఇక్కడ ఎలీషా ప్రవక్త గారి గురించి
మనం కొంత సంభాషించుకుందామండి. ఏమిటంటే, ఎలీషా ఏలియా కన్నా కొంచెం పెద్దవాడై ఉండవచ్చు అని చరిత్ర ప్రకారం పండితులు చెప్తూ ఉంటారు. ఎలీషా గొప్ప ధనవంతుడు, మంచి వ్యవసాయకుడు. ఆయన దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు. అయినా ఆయనకు వ్యవసాయం చేయటం అంటే చాలా ఇష్టం. ఆయన దున్నే అరకన్నా, అరకకు కట్టిన ఎద్దులన్నా ఆయనకు ఒక ప్రత్యేకమైన అభిమానం కలిగినవాడు. ఆయన ఎంత ధనవంతుడు అంటే 12 అరకల గల గొప్ప ఆసామి. ఎలాగంటే, ఆ కాలంలో ఒక అరక 2 ఎద్దులు ఉన్నాయంటే ఒక అరక 10 లేక 15 ఎకరాల భూస్వామి అని అర్థం. అలాగా ఎలీషా గారికి ఏకంగా 12 అరకలు ఉన్నాయి కనుక 120 నుండి 180 ఎకరాలు ఉన్న ఆసామిగా ఉన్నాడు. ఎలీషాను ఎప్పుడైతే దేవుడు తన పనికి పిలిచాడో అప్పుడే ఒక నిశ్చయితకు వచ్చాడు. ఏమిటంటే, నేను దేవుని పని నిమిత్తము వెళ్ళిన తరువాత నాకు ఇష్టమైన వాటి కోసం నేను మళ్ళీ వెనక్కి రాకుండా నాకు ఇష్టమైన వాటి నుండి విముక్తుడిని కావాలి అంటే నాకు ఇష్టమైనది ఏమీ కూడా ఉండకూడదు, వాటి కోసం నేను మరలా వెనక్కి రావాలని అనుకోకూడదు అన్న తలంపుతో తనకిష్టమైన అరకను దున్నే ఎద్దులను వధించి అందరికీ విందు చేసి తల్లిదండ్రులకు ముద్దు పెట్టుకొని ఇంకా శాశ్వతంగా ఇల్లు విడిచి ఏలియాని వెంబడించాడు. అలాగా ఎలీషా తనను అభిషేకించిన ఏలియా ప్రవక్త గారి వెంట నమ్మకంగా ఉంటూ ఆయన చెప్పినవన్నీ చేస్తూ సపర్యలు చేసేవాడు. ఏలియా భోజనం చేసిన తరువాత చేతులపై నీళ్లు పోసి ఆ తరువాత తువ్వాలు ఇచ్చేవాడు. అలాగా మిక్కిలి ప్రేమతో ఎలీషా ఏలియాకు సపర్యలు చేసేవాడండి. ఏలియా ద్వారా ఎలీషా దేవుని ప్రవక్త ద్వారా అభిషేకించిన తరువాత దేవుని పరిచర్య నిమిత్తము అభిషేకింపబడిన తరువాత మరణము వరకు ఇంటికి రాలేదు. అంతగా ఆయన దేవునికి తన జీవితాన్ని సర్వము సమర్పించుకున్నాడు. ఏలియా గారికి ఇంకా ఎక్కువ మంది శిష్యులు ఉన్న ఏలియా వెన్నంటి ఉండేవాడు. అలాగా వారిద్దరి పరిచర్య జరిగిపోతున్న రోజులలో యెహోవా తండ్రి సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున ఏలియా ఎలీషా ఇద్దరూ కలిసి గిల్గాలు నుండి మార్గమున వెళ్ళుచుండగా ఏలియా ఎలీషాతో ఈ విధంగా మాట్లాడాడు. ఏలియా ప్రవక్త గారు ఎలీషాతో మాట్లాడుతూ, ఎలీషా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో చెప్పాడు. అంతటా ఎలీషా గురువుగారితో మాట్లాడుతూ, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువను అని ఎలీషా ఏలియా గారితో చెప్పాడు. అలాగా మాట్లాడుకుంటూ వారిద్దరూ కలిసి బేతేలుకు ప్రయాణించారు. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా గారి దగ్గరకు వచ్చి, ప్రవక్త గారు, యెహోవా దేవుడు ఈరోజు నీ దగ్గర నుండి నీ గురువుగారైన ఏలియాను పరమునకు తీసుకుని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడిగారు. వారు అడిగిన మాటలకు ఎలీషా వారితో మాట్లాడుతూ, మీరు మాట్లాడకండి, నాకు సంగతంతా తెలుసు అని చెప్పాడు. అలాగా వారిద్దరూ కలిసి మరికొంత దూరం వెళ్ళగా మరలా ఏలియా ఎలీషాతో మాట్లాడుతూ, ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక దయచేసి నీవు నన్ను వదిలి ఇక్కడ ఉండమని చెప్పగా ఆ మాటలు విన్న ఎలీషా, నా ఏలిన వాడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువను అని ఎలీషా చెప్పినప్పుడు వారిద్దరూ కలిసి మరలా యెరికోకు ప్రయాణించారు. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చి, నేడు నీ గురువుగారిని యెహోవా ప్రభువు పరమునకు కొనిపోతున్న సంగతి నీకు తెలుసా అని యెరికో ప్రవక్తలు అడిగినప్పుడు, నాకు తెలుసు, మీరు మాట్లాడకండి అని చెప్పి తన గురువుతో ముందుకు సాగిపోయాడు. మూడవసారి మరలా ఏలియా ఎలీషాతో మాట్లాడుతూ, ఎలీషా, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని ఆజ్ఞాపించాడు కనుక దయచేసి నువ్వు ఇక్కడే ఉండమని చెప్పాడు. ఎలీషా మూడవసారి కూడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువను అని ఎలీషా ఏలియాతో చెప్పాడు. అంతటా మరలా వారిద్దరూ కలిసి యొర్దాను నది దగ్గరకు వచ్చారు. వారు ఇద్దరూ యొర్దాను నది దగ్గరకు వెళ్ళటం అక్కడ ఉన్న 50 మంది ప్రవక్తలు చూస్తూ ఉన్నారు. అంతటా ఏలియా ప్రవక్త
తన పైన వేసుకునే దుప్పటి తీసి మడత పెట్టి యోర్దాను నీటిపై కొట్టినప్పుడు యోర్దాను 2 భాగాలుగా అవతలకు యువతలకు 2 భాగాలుగా విభజింపబడి పొడి నేల ఏర్పడి వారికి దారి ఇచ్చింది. ఆ దారిన వారిద్దరూ దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళారు. వారు అలాగా దాటి వెళ్ళిన తరువాత ఏలియా ఎలీషాను చూస్తూ ఇలాగా మాట్లాడాడు. ఎలీషా, నేను నీ దగ్గర నుండి పరమునకు వెళ్ళకముందు నీ కొరకు నేను ఏమి చేయాలి అని నువ్వు కోరుకుంటున్నావు? అది నన్ను అడగమని ఏలియా ఎలీషాతో చెప్పాడు. ఏలియా శిష్యుడైన ఎలీషాను ఎందుకు అలాగా అడిగాడంటే, నీవు నన్ను వదలి ఇంకా ఇక్కడే ఉండు అని 3 స్థలాలలో 3 సార్లు అడిగినా ఎలీషా నిన్ను వదలి నేను వెళ్ళను అని చెప్పాడు కనుక ప్రవక్త అయిన ఏలియా ఈ ఎలీషా నా యందు ఏదో కోరుకోవాలని ఉన్నాడు అని ఏలియా గ్రహించాడు. అందుకని ఇంకా ఆయన పరలోకమునకు వెళ్ళే సమయము దగ్గరపడింది కనుక, ఎలీషా, నీవు నన్ను విడిచి వెళ్ళమంటే వెళ్లకుండా నాతోనే ఉన్నావు. నేను పరమునకు వెళ్ళకముందు నా నుండి నీవు ఏమి కావాలని కోరుకుంటున్నావో అది నాతో చెప్పు అని అడిగాడు. ఎలీషా, నా ఏలినవాడా, నీకు కలిగిన దైవాత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని కోరుకుంటున్నాను అని ఎలీషా ఏలియాతో చెప్పాడు. ఎలీషా కోరిన మాటలు విన్న ఏలియా ప్రవక్త గారు, ఎలీషా, నీవు అడిగినది చాలా కష్టతరముగా ఉంది. అయితే నేను నీ దగ్గర నుండి వెళ్ళేటప్పుడు నేను కనుక నీకు కనపడితే నీవు అడిగిన ప్రకారం 2 పాళ్ళు నా ఆత్మ నీపై కృమ్మరించబడుతుంది. నేను పరమనకు ఆరోహణమయ్యేటప్పుడు నేను నీకు కనిపించకపోతే నీవు అడిగినట్లు జరగకుండునుగాక అని చెప్తూ అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరుపరచి సుడిగాలి చేత ఏలియా ప్రవక్తను దేవుడు ఆకాశమునకు ఆరోహణం చేయించాడు. ఎలీషాకు అంతా కనిపించింది కనుక ఏలియా అగ్ని రథముపై ఆకాశానికి ఆరోహణం అవుతుంటే ఎలీషా, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఎలుగెత్తి కేకలు వేశాడు. అంతలోనే ఏలియా కనిపించకుండా ఆకాశానికి ఆరోహణం అయ్యాడు. అప్పుడు ఎలీషా తన గురువుగారు తన దగ్గర నుండి పరమనకు వెళ్ళినందున తన వస్త్రములను 2 ముక్కలుగా చేసుకున్నాడు. ఆ సమయంలోనే ఏలియా ప్రవక్త గారిపై ఉన్న దుప్పటి క్రింద పడిన ఏలియా దుప్పటిని ఎలీషా తీసుకొని అది మడత పెట్టి యొర్దాను నదిని మరలా దాటవలసి ఉంది కనుక ఏలియా దుప్పటితో నీటిపై కొట్టి, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఆ దుప్పటితో నీటిపై కొట్టగానే యొర్దాను మరలా అటు ఇటు విడిపోయి ఎలీషా గారికి పొడి నేల ఏర్పడింది. అలాగా ఎలీషా యొర్దాను దాటి యెరికో వైపునకు వెళ్ళాడు. అయితే యెరికో నుండి ఇదంతా చూస్తున్న ప్రవక్తలు శిష్యులు ఏలియా ఆత్మను ఎలీషా పొందుకున్నాడని గ్రహించి వారంతా మాట్లాడుకున్నారు. అంతటా ఆ 50 మంది ప్రవక్తలు ఎలీషాను ఎదుర్కొని సాష్టాంగపడి నమస్కరించారు. యెరికోలో ఉన్న ఈ 50 మంది ప్రవక్తలు ఎవరంటే, ఏలియా కాలంలో యెరికోలో ప్రవక్తల మఠము ఒకటి ఉండేది కనుక ఈ ప్రవక్తలందరూ ఆ మఠములో ఉండినవారు. అయితే ఏలియాకు ఎలీషా ఒక్కడే శిష్యుడు కాదు కానీ 50-30 మంది ఉన్నారు. కానీ ఎలీషా ఏలియాను అభిషేకించిన వాడు కనుక ముఖ్య శిష్యుడిగా ఉన్నాడు. ఏలియా పరమనకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రవక్తలు కొంతమంది ఎలీషా దగ్గరికి వచ్చి, నా ఏలినవాడా, మా దగ్గర 50 మంది ప్రవక్తలు ఉన్నారు. వారంతా బలము కలిగిన ప్రవక్తలు. మీరు కనుక మాకు అనుమతి ఇస్తే మీ గురువుగారుని ఆ సుడిగాలి ఎక్కడ ఏ కొండపైనైనా వదిలిపెట్టిందేమో చూసి వస్తాము అని అడిగారు. అప్పుడు ఎలీషా, నా గురువుగారైన ఏలియా అగ్ని రథములపై పరమనకు ఆరోహణమయ్యాడు కానీ ఏ కొండ మీద ఆయన మీకు దొరకడు అని బదులిచ్చాడు. అయినా మేమంతా ఒకసారి వెతికి వస్తాము దైవజనుడా అని వారంతా ఎలీషాను వేడుకొన్నారు. ఏ కొండ మీద అయినా పడిపోయి ఉన్నాడేమో అని బ్రతిమలాడినందున అందుకు ఎలీషా, సరే పంపించండి అని చెప్పాడు. అప్పుడు వారంతా వెళ్ళి 3 రోజులు కొండలు లోయలు అంతా తిరిగినా ఎక్కడా ఏలియా కనిపించలేదు. అలాగా తిరిగి వచ్చిన వారిని చూసి ఎలీషా మాట్లాడుతూ వారితో, నేను చెప్పాను కదా నా గురువుగారు పరమనకు వెళ్ళాడని అన్నాడు. ఎలీషా ప్రవక్త యెరికోలో ఉన్నాడని అక్కడ ఉన్న పట్టణ ప్రజలు తెలుసుకొని ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఈ విధంగా మనవి చేసుకున్నారు. అయ్యా, నీవు చూస్తున్న ఈ యెరికో పట్టణము ఎంతో రమ్యమైనదిగా
ఉన్నట్లు కనపడుచున్నది. కానీ ఈ పట్టణంలోని నీళ్లు మంచివి కానందున ఈ భూమి అంతా నిస్సారమై ఉన్నది. నీటి వసతులు ఉన్నా అవి మంచివి కాక ఈ భూమి ఎందుకు పనికిరాని నిస్సారమైనదిగా ఉంది అని యెరికోలోని ప్రజలు, ప్రవక్తలందరూ ఎలీషా దగ్గరకు వచ్చి ఆ నీటిని బాగు చేసి మమ్మల్ని కాపాడు అన్నట్లుగా ఆయనకు మొరబెట్టుకున్నారు. వారు చెప్పిన మాటలను గ్రహించిన ఎలీషా ప్రవక్త గారు వారితో మాట్లాడుతూ, మీరు ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి నా దగ్గరకు తీసుకొని రండి అని ఆజ్ఞాపించగా, వారు ఎలీషా ప్రవక్త గారు చెప్పిన విధంగా ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ పాత్రను ప్రవక్త గారికి ఇయ్యగా, ఎలీషా ఆ ఉప్పు పాత్రను తీసుకొని నీటి ఊట దగ్గరకు వెళ్ళి ఆ పాత్రలోని ఉప్పు ఆ నీటి ఊటలో వేసి ఈ విధంగా ప్రార్థించాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన భూమి ఇంకా నిస్సారంగా ఉండదు అని ఎలీషా యెహోవా నామమున తండ్రికి ప్రార్థించినందున ఆనాటి నుండి ఈరోజు వరకు ఎలీషా పలికిన మాట చొప్పున ఆ నీరు మంచిగా ఉన్నది. అయితే ఆనాటి నుండి నీరు మంచిగా ఉన్నందున ఎవరికీ అనారోగ్యం కలగకుండా భూమి సారవంతముగా మారింది. అంతేకాకుండా ఎలీషా ప్రవక్త గారు శుభ్రపరిచిన నీటినే యెరికో పట్టణ ప్రజలంతా ఈరోజు వరకు కూడా వాడుచున్నారు. ఆ నీటి ఊట ఎప్పుడూ తరగదు. అది భూమి నుండి నిత్యము అన్ని వేళల్లో ప్రవహిస్తూనే ఉంటుంది. అంతకుముందు యెరికో ప్రజలకు గర్భం నిలిచేది కాదు ఆ నీళ్ల వలన. ఎలీషా నీటిని బాగు చేసిన తరువాత యెరికోలోని స్త్రీలు అందరూ సంతానవతులయ్యారు. అలాగా ఎలీషా జబ్బు నీటి ఊటను మంచి నీటి ఊటగా చేసి యెరికో ప్రజలకు నీటి దాహం తీర్చాడు. అందుకు గాను ఆ నీటి ఊటకు ఎలీషా నీటి ఊట అని పేరు పెట్టారు. ఆ నీటి ఊట ఇప్పటికీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే యాత్రికులు ఎలీషా నీటి ఊట దగ్గరకు నిలుచుని దేవుని స్తుతించి కొనియాడి పోతుంటారు. మనం కూడా ఆనాటి ఊటను యెరికోలో చూడవచ్చు. ఎలాగంటే వేర్ ఈజ్ ఎలీషా స్ప్రింగ్ ఫౌంటైన్ అని మనం యూట్యూబ్లో కొడితే మనం టీవీలో యెరికోలోని ఆ నీటి ఊటను చక్కగా చూడగలుగుతామండి. దైవజనుడైన ఎలీషా ప్రవక్త గారు యెరికోలోని ప్రజల మాటలు విని చేదు నీటి ఊటను యెహోవా నామమున మంచి ఊటగా చేసిన తరువాత ఎలీషా ఇంకా యెరికో నుండి బేతేలుకు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న కొంతమంది అల్లరి పిల్లలు ఆకతాయితనంగా ఎలీషాను ఉద్దేశించి బోడివాడా బోడివాడా వెళ్ళు వెళ్ళు అని అపహాస్యము చేశారు. అంతటా ఎలీషా వెనక్కి తిరిగి వారిని చూసి యెహోవా నామములో శపించాడు. అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి దైవజనుడైన ఎలీషాను అవమానపరిచినందున 42 మందిని చీల్చి చంపివేశాయి. ఇక్కడ మనం గమనిస్తే ఇంత విషయానికే ఆ బాలులను శపించి చంపివేయాలా అని కొందరికి అనిపిస్తుందండి. కానీ ఎలీషా ప్రవక్తకు బట్టతల కనుక అలాగా అవహేళనగా మాట్లాడారు. 2 సార్లు కాదు 3 సార్లు కాదు, కానీ ఆయన్ని వెంబడిస్తూ అవమానపరిచారు. ఎలీషా విసుగు చెంది వెనక్కి తిరిగి వారిని చూసి శపించటం జరిగింది. అయినా పరిశుద్ధాత్మ పూర్ణుడైన ఎలీషాను అవమానిస్తే యెహోవా తండ్రి ఊరుకుంటాడండి? ఊరుకోడు. కనుక ఆయనే అడవిలో నుండి ఎలుగుబంట్లకు ఆజ్ఞాపించి పంపించి ఆ దుష్ట బాలులను మరణింపచేశాడు. తన సేవకుడిని అవమానిస్తే ఆయన్ని అవమానించినట్లే అవుతుంది కనుక అలాగున జరిగింది. యేసు ప్రభు బోధించే కాలంలో కూడా నన్ను అవమానపరిచినా క్షమించబడుతుంది, కానీ పరిశుద్ధాత్మను అవమానపరిచిన వారికి ఈ యుగమందైనా రాబో యుగమందైనా క్షమాపణ అనేది లేదు అని బోధించాడు. ఈ మాటలను బట్టి ఎవరే కానీ మనకు బోధించే దైవ సేవకులు చిన్న బోధకులైనా పెద్ద బోధకులైనా ఎవరిని విమర్శించకూడదండి. వారిలో ఏమైనా పొరపాటులు ఉన్నా లోపాలు ఉన్నా ఆ ప్రభువే చూసుకుంటాడు. మనం ఆ బోధకుల కొరకు ప్రార్థన చేయటం తప్ప మనం ఏమాత్రం విమర్శించకూడదు. అది దేవుని కోపం మనపై రగులుకుంటుంది. అలాగా ఎలీషా ప్రవక్త గారు యెరికో నుండి బేతేలుకు, బేతేలు నుండి కర్మెల్ పర్వతమునకు వచ్చి అక్కడ నుండి ఇశ్రాయేలు వారికి రాజధానిగా ఉన్న షామ్రోను పట్టణానికి చేరాడు. అలాగా ఆహాబు కుమారుడైన యెహోరాము రాజు పరిపాలనా కాలంలో పరిచర్య చేశాడు. ఆహాబు రాజు మరణానంతరం యెహోరాము మోయాబు రాజు తిరుగుబాటు చేశాడు. ఆహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతుతో మాట్లాడుతూ,
యూదారాజా, నా తండ్రి ఆహాబు మరణించిన తరువాత మోయాబు రాజు నాపై తిరుగుబాటు చేస్తున్నాడు కనుక నాతో పాటు మోయాబు దేశమునకు యుద్ధానికి వస్తావా అని అడిగినప్పుడు పరమదేవుని భక్తుడైన యెహోషాపాతు అందుకు సమ్మతించాడు. అలాగా ఆ యుద్ధ సమయంలో కష్టాలలో ఉన్న ఇశ్రాయేలు వారిని ఎలీషా దేవుని పక్షమున వారికి మేలు చేయటం 2 రాజుల గ్రంథము నుండి 3వ అధ్యాయంలో 16 నుండి 25 వరకు మనం చూడగలుగుతాము. అహాబు రాజు కొడుకైన యెహోరాము తన జ్యేష్ఠ పుత్రుడిని పట్టణపు ప్రాకారం మీద దహన బలిగా అర్పించిన దానిని బట్టి దేవుని కోపము ఇశ్రాయేలు వారిపై రవులుకుంది. ఎలీషా ప్రవక్త గారు షామ్రోన్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రవక్తలలో నుండి ఒక ప్రవక్త భార్య ఎలీషా దగ్గరకు వచ్చి ఈ విధంగా మనవి చేసుకుంది. నా ఏలినవాడా, నీ దాసుడైన నా పెనిమిటి మరణించాడు. అతడు దేవుని యందు ఎంతటి భయభక్తులు కలవాడో నీవు ఎరిగి ఉన్నావు. ఇప్పుడు నాకు అప్పులు ఉన్నందున అప్పులు వారు నాకున్న 2 కుమారులను వారి అప్పు నిమిత్తము వారికి దాసులుగా ఉండటానికి తీసుకుని పోవటానికి ఇచ్చారని ఆమె ఎలీషాకు మొరబెట్టుకుంది. అంటే ప్రభువా, నా ఏలినవాడా, నా బిడ్డల్ని ఈ బానిసత్వం నుండి తప్పించు అన్నట్లుగా ఆ ప్రవక్త గారి భార్య దైవసేవకుడైన ఎలీషాకు మొరపెట్టుకుంది. అలాగా ఆమె, నా దైవజనుడా, నాకు సహాయం చేసి నా కుమారులను విడిపించమన్నట్లుగా ఆమె ఎలీషా గారికి మొరబెట్టుకుంది. అంతటా ఎలీషా ఆమె వంక చూసి, నీకు నేను ఏమి చెయ్యాలి, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు ముందు తెలియచెప్పు అన్నాడు. అంతటా ఆమె, అయ్యా, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి తప్ప ఇంకా మా ఇంటిలో ఏమీ లేవని చెప్పింది. అది విన్న ఎలీషా, నీవు బయటకు వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గరకు వెళ్ళి నీకు దొరకగలిగిన ఖాళీ పాత్రలను ఎరువు తెచ్చుకో. ఆ ఖాళీ పాత్రలన్నీ ఇంటిలో చేర్చి నీవు నీ కుమారులు ఇంటి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి. ఎరువు తెచ్చుకున్న పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచు అని ఆమెకు చెప్పాడు. ఆ మాటలు విన్న ఆమె ప్రవక్త మాట చొప్పున ఇంటికి వెళ్ళి ఆమె 2 కుమారులు లోపలికి వెళ్ళి తలుపులు మూసి ఎలీషా చెప్పినట్లుగా చేస్తూ నిండినవి అన్నీ పక్కన ఉంచుతూ వచ్చారు. అలాగన ఎరువు తెచ్చుకున్న పాత్రలన్నీ నూనెతో నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పినప్పుడు వారు ఇంకా పాత్రలు లేవని చెప్పగా వెంటనే నూనె నిలిచిపోయింది. అంతటా ఆమె దైవజనుడి దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్పగా ఎలీషా ప్రవక్త గారు ఆమెతో మాట్లాడుతూ, నీవు నూనె అంతా అమ్మి ఆ వచ్చిన డబ్బుతో నీ అప్పు తీర్చుకో, మిగిలిన దానితో నీవు నీ కుమారులు బ్రతకండి అని చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపించాడు. ఆమె ప్రవక్త గారు చెప్పిన విధంగా నూనె అమ్మి అప్పులు తీర్చుకొని మిగిలిన సొమ్ముతో ఆమె కుమారులు జీవించారు. ఈ మాటలు 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వరకు చూడగలుగుతామండి. ఆ కాలంలో ప్రవక్త అయిన ఎలీషా అంతటా తిరుగుతూ ఉండేవాడు కనుక షూనేము అనే పట్టణానికి కూడా తరచుగా వెళుతూ ఉండేవాడు. అయితే ఆ షూనేము పట్టణంలో గనురాలుగా చెప్పబడిన ఒక స్త్రీ ఉండేది. ఆమె పేరు వ్రాయబడి ఉండలేదు, ఎందుకో మనకు తెలియదు. కానీ ఏలియాకు సేవ చేసిన సారేపతి విధవరాలి పేరు కానీ ఎలీషా ప్రవక్త గారికి సేవ చేసిన షూనేమీయురాల గురించి కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారి పేర్లను ప్రస్తావించకుండా సారేపతి విధవరాలని గనురాలైన షూనేమీయురాలని మాత్రం రాయబడి ఉంది. వీరిద్దరూ గొప్ప స్త్రీలు, వీరి దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వారు. అలాగా గనురాలుగా చెప్పబడిన ఈమె దైవ సేవకుడైన ఎలీషా తన పని నిమిత్తము ఆ పట్టణానికి రావటం గమనించింది. ఈయన గొప్ప దైవ సేవకుడు అని ఆమెకు అనిపించినందున ఎలీషా ప్రవక్త షూనేం పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆమె తన ఇంటికి భోజనానికి రమ్మని ప్రవక్త గారిని ఆహ్వానించేది. అలాగా ఎలీషా గారు కూడా ఆమె ఆహ్వానం మేరకు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడంతా ఆమె ఇంటి దగ్గరే భోజనం చేయటం జరుగుతూ ఉండేది. అయితే ఆమె దైవజనుని గురించి భర్తతో ఈ విధంగా మాట్లాడింది, ఇదిగో, మన దగ్గరకు వస్తూ పోతూ ఉన్న ఈయన భక్తిగల గొప్ప దైవజనుడని నాకు తెలుసు కనుక మనము ఆ దైవజనుని కొరకు మేడ మీద ఒక గది కట్టించి ఆ గదిలో దైవజనుని కొరకు ఒక మంచము, ఒక బల్ల, ఒక పీట, దీపస్తంభమును అమర్చుదాము. ఆయన మన ఇంటికి వచ్చినప్పుడంతా ఆ గదిలో బస చేస్తాడు అని ఆమె తన భర్తతో చెప్పింది. భార్య మాటలు విన్న ఆమె భర్త ఆమె చెప్పినట్లే అన్నీ చేయించి
ప్రవక్త గారు విశ్రాంతి తీసుకోవటానికి ఆ గదిని సిద్ధపరిచాడు. ఆ విధంగా ఎలీషా ప్రవక్త తన సేవకుడైన గెహేజీతో కలిసి అక్కడ బస చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ప్రవక్త గారికి ఒక ఆలోచన కలిగింది. ఈమెకు మాపై ఇంత భక్తి శ్రద్ధలు కలిగి ఉంది అని తలంచి తన సేవకుడైన గెహేజీని పిలిచి ఆ షూనేమీరాలను పిలుచుకొని రా అని చెప్పాడు. గెహేజీ తన గురువుగారైన ఎలీషా చెప్పిన విధంగా ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, నిన్ను దైవజనుడు పిలుచుకురమ్మన్నాడు అని ఆమెతో చెప్పగా ఆమె వచ్చి వాకిట ముందు ప్రక్కగా నిలిచి ఉంది. అంతటా ఎలీషా ప్రవక్త గారు ఆమెను చూసి, నీవు మా పట్ల ఇంతటి శ్రద్ధాభక్తిని చూపిస్తున్నావు కనుక నేను నీ కొరకు ఏమైనా చేయాలి అని నీవు అనుకుంటున్నావా? రాజులతోనైనా న్యాయాధిపతులతోనైనా ఏమైనా మాట్లాడవలసి ఉంటే చెప్పు అని ప్రవక్త గారు తాను మాట్లాడిన మాటలను గెహేజీకి చెప్తూ ఉన్నాడు. అంటే ఎలీషా తమకు ఎదురుగా ఉన్న ఆమెతో నేరుగా మాట్లాడకుండా ఆమెను అడుగుచున్నట్లుగా తన దాసునితో మాట్లాడుతూ ఉన్నాడు. అంతటా ఆ స్త్రీ, నా ఏలినవాడా, నేను నా స్వజనుల మధ్యన జీవిస్తున్నాను కనుక నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అనంది. అప్పుడు ఎలీషా, మరి నా నుండి ఆమెకు ఏమి కావాలో అడుగు అని గెహేజీతో చెప్పాడు. అంతటా గెహేజీ, నా ఏలినవాడా, ఆమెకు సంతానము లేదు, ఆమె భర్త ముసలివాడు అని చెప్పగా, అయితే ఆమెను నా ఇద్దరికి పిలుచుకొని రామని చెప్పాడు. వచ్చి దైవజనుని ఎదుట నిలబడింది. అంతటా ప్రవక్త అయిన ఎలీషా ఆమెతో చెప్తూ, మరుసటి ఏట ఈ ఋతువున నీ కవిగిట కుమారుడు ఉంటాడు అని చెప్పినప్పుడు ఆమె, దైవజనుడైన నా ఏలినవాడా, అలాగా మాట్లాడవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధములాడవద్దు అనంది. ఈ స్త్రీ ప్రవక్త గారితో అలా ఎందుకు అందంటే ఆమెకు వృద్ధాప్యం వచ్చింది. ఆమె భర్త కూడా వృద్ధుడు కనుక ఇది మాకు సాధ్యమా అన్నట్లుగా ఆనాటి అబ్రహాము శారాలాగా మాట్లాడింది. కానీ యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ఆమె అప్పటికి తెలుసుకోలేకపోయినందున అలాగా మాట్లాడింది. ప్రవక్త గారు చెప్పిన విధంగా మరుసటి సంవత్సరము ఆ స్త్రీ గర్భము ధరించి ఎలీషా ప్రవక్త గారు తనతో చెప్పిన కాలమున కుమారుని కనింది. అలాగా ఆ శిశువు ఎదుగుతూ ఉన్న కాలములో ఆ బాలునికి అనుకోని విధంగా అనారోగ్యం ఏర్పడి తలకు బాధ వచ్చింది. ఆ సమయంలో బాలుని తల్లి పొలము వెళ్ళింది. వారు వ్యవసాయకులు కనుక పొలము వెళ్ళి కూలీలతో పని చేయించుకుంటారు. అలాగా ఆమె పొలము వెళ్ళినందున బాలుడు తండ్రి దగ్గరకు వెళ్ళి, నాయనా, నా తండ్రి, నా తలపోతుంది అని తండ్రికి చెప్పగా ఆ తండ్రి పనివారిని పిలిచి ఈ పిల్లవాడిని ఎత్తుకొని పొలము దగ్గర ఉన్న అతని తల్లికి అప్పగించమని తన సేవకునితో పిల్లవాడిని పంపించాడు. అంతటా ఆ తల్లి ఆ బిడ్డను తన కాళ్ళ మీద పండుకోబెట్టుకొని ఓదారుస్తూ ఉన్నప్పుడు మధ్యాహ్నం ఆ బిడ్డ మరణించాడు. అయితే ఆమె గొల్లు పెట్టి ఏడుస్తూ కూర్చోకుండా వెంటనే పిల్లవాడిని తీసుకుని సంకన ఎత్తుకుని ఇంటికి వచ్చి మేడపై ఉన్న దైవజనుని మంచముపై పరుండబెట్టి తలుపులు చేరవేసింది. చనిపోయిన పిల్లవాడిని ప్రవక్త గారు మంచం మీద పండుకోబెట్టి ఆమె తన భర్తతో ఇలాగా మాట్లాడుతుంది, ఇదిగో, నాకు ఒక గాడిదను ఒక సేవకుని నా దగ్గరికి పంపించు, నేను దైవజనుడైన ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి వస్తాను అని భర్తతో చెప్పింది. అందుకు ఆమె భర్త, ఎందుకు, ఈరోజు అమావాస్య కాదు, విశ్రాంతి దినము కాదు కదా, అతని దగ్గరకు ఎందుకు పోవలసి ఉంది అని అతని భార్యను అడగగా ఆమె, దైవ సేవకుని దగ్గరకు వెళ్ళుట మంచిది అని గాడిదకు గంత కట్టించి గాడిదపై ఎక్కి కూర్చొని తన సేవకునితో, త్వరగా ఈ గాడిదను తోలు, నేను శీఘ్రముగా వెళ్ళవలసి ఉంది అని ఆమె ప్రవక్త గారి దగ్గరకు పయనమయ్యింది. ఇక్కడ మనం గమనిస్తే ఆమె కొడుకు చనిపోయాడని బెంబేలు పడలేదు, రోధించలేదు, ఆఖరికి భర్తకు కూడా బిడ్డ మరణించాడని చెప్పలేదు. కానీ నా బిడ్డ బ్రతుకుతాడు అన్న నమ్మకంతో, విశ్వాసంతో ముందు దైవజనుని దగ్గరకు వెళ్ళింది. అలాగా ఆమె కర్మేల్ పర్వతంపై ఉన్న ఎలీషా ప్రవక్త గారి దగ్గరకు వెళ్ళుచున్నప్పుడు ఎలీషా ప్రవక్త గారు కర్మేల్ పర్వతమునకు ఎక్కి వస్తున్న ఆమెను చూశాడు. వెంటనే తన సేవకుడైన గెహేజీని పిలిచి, ఇదిగో, షూనేమీయురాలు వస్తుంది, నీవు ఆమెకు ఎదురుగా వెళ్ళి నీవును నీ పెనిమిటి నీ కుమారుడును క్షమముగా ఉన్నారా అని అడిగిరమ్మని గెహేజీని ఆమెకు ఎదురు పంపించాడు. వెంటనే గెహేజీ పరుగున వచ్చి ఆమెకు ఎదురుగా వెళ్ళి
అమ్మా అందరూ క్షేమంగా ఉన్నారా అని అడిగినప్పుడు మేమంతా సుఖముగానే ఉన్నాము అని చెప్పి కొండ ఎక్కి ప్రవక్త దగ్గరకు వచ్చి ఎలీషా పాదాలు పట్టుకుంది. అంతలో గెహేజీ ఆమెను అక్కడి నుండి పక్కకు పంపించటానికి ప్రయత్నించాడు. అంతటా ఎలీషా తన దాసునితో మాట్లాడుతూ గెహేజీని ఆపు చేసి, గెహేజీ, ఆమె బహు వ్యాకులముగా ఉంది. యెహోవా ఆ సంగతి నాకు తెలియపరచకుండా మరుగు చేసి ఉన్నాడు కనుక గెహేజీ, నీవు ఆమె జోలికి వెళ్ళవద్దు అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ ఆయన కాళ్ళ దగ్గర నుండి తలపైకెత్తి ప్రవక్త గారిని చూసి, నా ఏలినవాడా, నాకు కుమారుడు కావాలని నేను నిన్ను ఏమైనా అడిగితినా? నన్ను భ్రమపెట్టవద్దు అని నేను చెప్పలేదా అని దైవ సేవకునితో చెప్పగా, అప్పుడు పిల్లవానికి ఏదో అయినదని ఎలీషా గెహేజీతో ఇలాగా చెప్పాడు. గెహేజీ, నీవు నీ నడుము బిగించుకొని నా దండమును నువ్వు చేత పట్టుకొని పో. ఎవరైనా నీకు ఎదురుపడి నమస్కరించినా నువ్వు ప్రతిగా నమస్కరించవద్దు. ఇంటికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టు అని ప్రవక్త గారు గెహేజీకి ఆజ్ఞాపించి పంపించాడు. ఆ మాటలు విన్న ఆ బాలుని తల్లి, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అని చెప్పగా ఎలీషా లేచి ఆమెతో కలిసి ఇంటికి వెళుతూ ఉన్నారు. అంతలో గెహేజీ గురువుగారు చెప్పిన వెంటనే నడుము బిగించుకొని దండము తీసుకుని వేగముగా పరుగున వెళ్ళి పిల్లవాడి ముఖం మీద పెట్టిన బాలుడిలో కదలిక లేదు కనుక వెనక్కి పోతూ ఉండగా ఎలీషా ఆమె దాసునికి ఎదురు వస్తూ ఉండగా, ఏలినవాడా, బాలుడిలో జీవం లేదు అని చెప్పాడు. గెహేజీ మాటలు విన్న ప్రవక్త గారు ఆమెతో కలిసి ఇంటికి వెళ్ళి ప్రవక్త గారు గదిలోకి వెళ్ళి తలుపులు చేరవేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద పడి ఉన్న బాలుడిపై చాచి పండుకొని బిడ్డకు వేడి కలిగించాడు. అలాగా దైవజనుడు 3 సార్లు చేసినప్పుడు ఆ బాలునికి చరణం కలిగి 7 సార్లు తుమ్మి కండ్లు తెరిచాడు. అంతటా దైవజనుడు తన దాసుని పిలిచి, షూనేమీరాలను పిలుచుకొని రా అని చెప్పగా ఆమెను పిలిచాడు. ఆమె ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు నీ కుమారుడిని ఎత్తుకోమని చెప్పాడు. ఆ మాట విన్న ఆమె ఎలీషా పాదాల చెంత సాష్టాంగపడి నమస్కరించి బ్రతికిన తన కుమారుని ఎత్తుకుని వెళ్ళింది. ఆ విధంగా ఎలీషా ప్రవక్త గారు 2 ఆత్మ కలిగిన వాడై ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించటం జీవగ్రంథంలో ఎన్నో చూస్తామండి. తరువాత భాగంగా ఎలీషా ప్రవక్త గారిని గురించి కొన్ని మాటలు మరలా తెలుసుకుందామండి.